బూందీ లడ్డు తయారు చేయడానికి మనకు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ అవసరము. బేసిన్, షుగర్, బేకింగ్ సోడా, టర్మరిక్, ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని 4 గ్లాసుల పిండి తీసుకొని జల్లెడ పట్టండి. ఈ తర్వాత ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేయండి. అందులోనే కలర్ కోసం కొంచెం పసుపు కూడా వాడొచ్చు. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే యాడ్ చేయండి. లేదంటే సఫ్రాన్‌ని, కుంకుమ పువ్వుని వాటర్‌లో వేసి కాసేపు నానబెట్టి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ 4 కప్స్ ఆఫ్ బేసిన్ ఫ్లోర్‌కి నేను 2 ½ గ్లాస్ వాటర్ యూజ్ చేశానండి. సో, స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక విస్క్ కానీ, లేదంటే ఒక స్పూన్‌తో కానీ, మీరు కంఫర్ట్ అయితే హ్యాండ్‌తో కూడా స్లోగా మిక్స్ చేసుకొని బేసిన్‌ని మృదువుగా ఉండేలాగా కలుపుకోవాలండి. మరీ వాటరీగా ఉండకూడదు. మరీ గట్టిగా ఉండకూడదు. మృదువుగా ఒక థిక్ కన్సిస్టెన్సీలో ఫ్లోర్ అనేది ఆయిల్‌లోకి ఈజీగా మూవ్ అయ్యే విధంగా పిండి కలుపుకోవాలి. సో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాసేపు నీట్‌గా విస్కర్ కానీ, ఒక స్పూన్ కానీ తీసుకొని బాగా బాటర్‌ని తిప్పుతూ కలపండి. అప్పుడు స్మూత్ టెక్స్చర్ అనేది మనకు ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఒక మీడియం టు హై మిడిల్‌లో హీట్ అవ్వాలండి. మరీ హైలో ఉండకూడదు. మరీ మీడియంలో లోగా ఉండకూడదు. ఒక కన్సిస్టెన్సీలో హీట్ అయిన తర్వాత స్లోగా బూందీ లాడర్‌ని తీసుకొని ఏదైనా ఇంకొక గరిటె తీసుకొని ఆ గరిటెతో ఈ బాటర్‌ని ఆ లాడర్‌లో స్లోగా మూవ్ చేస్తూ మీరు చిన్నగా ట్యాప్ అయినా చేయొచ్చు. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ట్యాప్ చేసుకుంటూ రౌండ్‌గా తిప్పుతూ ఉన్నా కూడా మీకు బూందీ పర్ఫెక్ట్‌గా గుండ్రంగా నీట్‌గా వస్తుందండి. బూందీని మరీ డీప్ ఫ్రై చేయకూడదు. అంటే ఓవర్‌గా ఫ్రై చేయకూడదు. ఒక 30-40 సెకండ్స్ ఒక్కసారి వేసిన బూందీ అనేది తీసేసుకుంటూ రావచ్చు. సో, బూందీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు. మరీ మెత్తగా ఉండకూడదు. ఒక మీడియం లాగా ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిగా ఉండకుండా. సో, నాకు ఈ 4 గ్లాసుల బాటర్‌తో బూందీ తయారు చేయడానికి ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ టైం తీసుకుందండి. ఇది మీరు ఎంత ఫాస్ట్‌గా యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా వస్తుంది. ఇలా బూందీని స్లోగా మీరు ఫ్రై చేసుకుంటూ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ బూందీని తీసుకొని ఒక సైడ్‌కి పెట్టేయండి. సో, ఇలా బూందీ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్‌లో షుగర్ సిరప్‌ని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ మనం షుగర్ క్వాంటిటీ 4 కప్స్‌కి 4 షుగర్ తీసుకోవచ్చు. మీరు కొంచెం స్వీట్ తక్కువగా టేస్ట్ చేయాలి, తక్కువ టేస్ట్‌లో ఇష్టపడతారనుకుంటే కొంచెం స్లైట్‌గా తగ్గించుకోవచ్చు. లైక్ 1/4 కప్పు రిమూవ్ చేసుకోవచ్చు పాకానికి. ఆహ్, మనం షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక పెద్ద పెన్నానైతే తీసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి షుగర్ సిరప్ అనేది రెడీ అయిన తర్వాత మనము రెడీ చేసిన బూందీ మిక్చర్‌ని కూడా తీసుకొని ఇందులో మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు 4 కప్పుల షుగర్ తీసుకొని అందులో నేను 1 ½ to 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు మరీ గట్టి పాకము అవసరం లేదండి. స్లైట్‌గా తీగ పాకం వస్తే మనము ఈ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోవచ్చు. సో, మనం షుగర్ సిరప్ అనేది కన్సిస్టెన్సీ మరీ టూ థిక్ ఉన్నట్లయితే గట్టిగా లడ్డు అయిపోతుంది. మరీ అసలు పాకం అనేది రాకపోతే ముద్ద అయ్యేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి స్లైట్‌గా తీగ పాకం అంటే వచ్చి రాని చిన్న తీగ పాకం వస్తే చాలు. సో, దీనికి అరౌండ్ నాకు 20-25 మినిట్స్ తీసుకుంది ఈ పాకం రావడానికి. అంటే షుగర్ మిక్స్ అయ్యి వాటర్‌లో అది నీట్‌గా బాయిల్ అయ్యి ఆ షుగర్ మనం అనుకున్న కన్సిస్టెన్సీ రావడానికి 20-25 మినిట్స్ తీసుకుంటుంది. సో, నేను ఇక్కడ ఒకసారి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొంచెంకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఇక్కడ కూడా ఆప్షనల్ అండి. మీకు మంచిగా టేస్ట్ ఉండాలి, మంచిగా ఒక రకమైన ఫ్లేవర్ రావాలనుకుంటే ఈ హీట్ సిరప్‌లో కొంచెం గానే నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు లడ్డూ టేస్ట్ బాగుంటుంది. సో, లడ్డు ఒకసారి ఈ విధంగా రెడీ అయిన తర్వాత లడ్డు తీగ పాకము మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. స్లోగా బూందీ బూందీని తీసుకొని మనం కొంచెం కొంచెము లేదంటే ఒకేసారైనా యాడ్ చేయొచ్చండి. బూందీ మొత్తం తీసుకొని మంచిగా షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. సో, ఇక్కడ మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మనం మిక్సర్ యూజ్ చేసుకొని బూందీని కొంచెం మెత్తగా వచ్చేలాగా ఒక పల్స్ ఇచ్చామంటే
మెత్తగా వస్తుంది. లేదంటే ఒక స్మాషర్ అయినా తీసుకొని స్మాషర్‌తో స్లోగా మీరు మిక్సర్‌ని మిక్సర్‌ని మంచిగా మెత్తగా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా చేయడానికంటే ముందు మనం డ్రై ఫ్రూట్స్‌ని బూందీ మిక్సర్‌లో యాడ్ చేద్దాము. ఇక్కడ నేను క్యాష్యూ, ఆల్మండ్, ద్రాక్ష తీసుకున్నాను. ఎండు ద్రాక్ష. నేను ఇక్కడ మీరు ఎలాగైనా వాటిని చాప్ చేసుకోవచ్చు. మీ దగ్గర టూల్ ఉంటే టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ ప్రాసెసర్ కట్టర్ వాడుతున్నాను. సో, ఇది ఈజీగా మనకి డ్రై ఫ్రూట్స్‌ని మనకు కావాల్సిన సైజ్ కాకుండా చిన్న సైజులో కొంచెం పొడి కూడా అవుతుంది. బట్ ఇది మనకు లడ్డూకి మంచి టేస్ట్‌నిస్తుంది. సో, మనకు పైన వీడియోలో చూపించినది ఏదైనా ఒక ఫుడ్ ప్రాసెసర్ చాపర్ తీసుకొని అందులో ఆల్మండ్స్, క్యాష్యూ యాడ్ చేశాను. దాన్ని ఒక 20 సెకండ్స్ పల్స్ పెట్టానండి. సో, మనకు కావాల్సిన టెక్స్చర్‌లో డ్రై ఫ్రూట్స్ కట్ అయిపోతాయి. ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది వాడుకున్నట్టయితే. లేదంటే మీరు ఒక చిన్నది రోలు చిన్నది పెస్టా తీసుకొనైనా మీరు కట్ చేసుకోవచ్చు. నైఫ్‌తో కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. సో, నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొచ్చి మనం నెయ్యిలో ఇప్పుడు ఫ్రై చేద్దాము. ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేయండి. తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసి అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఒకసారి డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం బూందీ మిక్స్చర్‌లో యాడ్ చేసుకుంటాము. ఈ బూందీ మిక్స్చర్‌లో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు నీట్‌గా మిక్స్ చేయండి. షుగర్ సిరపు, ఈ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్ని ఈవెన్‌గా మిక్స్ అయ్యే వరకు. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్‌లో మనము బూందీని డైరెక్ట్‌గా లడ్డూలు చుట్టుకోవచ్చు. లేదంటే కొంచెము స్లైట్‌గా దాన్ని మెత్తగా మిక్చర్‌ని చేసుకున్నట్లయితే మనకు లడ్డూ టేస్ట్ కూడా బావుంటుంది. సో, ఇక్కడ మనకి ఈ లడ్డూని మెత్తగా చేసుకోవడానికి నేను ముందుగా చెప్పినట్టుగా మనం మిక్సర్ జార్‌ని వాడుకోవచ్చు. లేదంటే ఒక స్మాషర్ తీసుకొని స్మాష్ చేస్తూ ఉంటే స్లోగా అది కూడా మనకి వర్క్ అవుతుంది. ఇదంతా అయిన తర్వాత కొంచెం లైట్‌గా చల్లారనివ్వండి. మరి ఎక్కువ చల్లారనివ్వద్దు. ఎక్కువ చల్లారితే మనకి లడ్డు చుట్టడం ఇంకా ఈజీ అవుతుంది. బట్ కొంచెం లైట్‌గా చల్లారితే చాలు. మనం లడ్డు చుట్టడం స్టార్ట్ చేసేయొచ్చు. ఇదంతా ఇలా చేసుకున్న తర్వాత నేను మొత్తం బూందీ మిక్చర్‌ని ఒక బౌల్‌లోకి మార్చుకున్నానండి. సో, ఇప్పుడు మనము ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు లడ్డూ చుట్టుకున్నారంటే మీకు కావాల్సిన బూందీ లడ్డు పర్ఫెక్ట్ టేస్ట్‌తో వితౌట్ ఫెయిల్‌తో మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్‌లో గనక మనం ఒకసారి చేయడం మొదలుపెట్టామంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకేసారి ఇలా 4 గ్లాసులు చేయలేమనుకున్న వాళ్ళు చిన్న గ్లాస్‌తో మొదలుపెట్టుకుంటే మీకు ఒకసారి, 2 సార్లు చేసిన తర్వాత మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో, అప్పుడు మీరు ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా చేసుకోగలరు. సో, ఇక్కడ మనము ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది బూందీ మిక్స్చర్‌ని ఫ్రై చేసేటప్పుడు మరీ గోల్డెన్ కలర్‌లోకి రాకూడదు. మరీ డీప్ ఫ్రై చేయకూడదు. హ్మ్. అంటే మన హాట్ మిక్సర్ లాగా. అలాగే షుగర్ సిరప్ అనేది స్లైట్‌గా ఉండాలి. అంటే లైట్ తీగ పాకము. సో, ఈ టిప్స్ ఫాలో అయితే మీకు మంచిగా బూందీ లడ్డు తయారు చేసుకోగలరు. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.